ఈరోజు శుక్రవారం, శుభ శుక్రవారం. మనకి ప్రతి శుక్రవారం కూడా శుభ శుక్రవారమే. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈరోజు శుభ శుక్రవారం. ఈ శుక్రవారంలో వాక్య భాగం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. ఒకప్పుడు ఎవరు? సౌలు. ఇప్పుడు పౌలు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆమేన్. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతికినంత కాలం కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతాను, క్రీస్తు కోసమే జీవిస్తాను అంటాను. చావైతే నేను అంటాను. ఎందుకు? బ్రతికినా క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోయినా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతారండి? క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను. అందుకే అంటాను కదా, బ్రతుకుట. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నాకు లాభమే. బ్రతికినా లాభమే, చనిపోయినా లాభమే అంటున్నాడు. ఎందుకు? చూద్దాం రండి. ఒకటోది, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఏంటండి? క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి చూద్దాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూసుకుందామా? జీవించే వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించు కొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవరంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే చూద్దాం రండి. ఈరోజు మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎంతంటే 15వ వచనం చూసుకున్నట్లయితే, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. దేనికోసం అన్నది? జీవించే వారి మీదట తమ కొరకు కాక. ఇప్పుడు జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తన కొరకు కాక. హల్లెలూయా. ఒకడు మృతి పొందిన కనుక. ఎవరు మృతి పొందను? యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం మృతి పొందారు. హల్లెలూయా. యేసు మన కొరకు మరణించాడు కాబట్టి మనము ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి కోసమని మరణించారు? నీ కోసము, నా కోసము, నీ పాపము కోసము, నా పాపం కోసము, నీ శాపం కోసము, నా శాపము కోసము, నీ దరిద్రం కోసము, నా దరిద్రం కోసము, నువ్వు చేసిన అవరోధాల కోసము, నేను చేసిన అవరోధాల కోసమే దేవాది దేవుడు మరణించాడు. నీ కోసము, నా కోసమే మరణించాడు దేవుడు. లేకపోతే అవసరం లేదు, దేవుడికి మరణించవలసిన అవసరము అసలు లేదు. హల్లెలూయా. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకే మరణించాలి కాబట్టి మనం ఆయన కొరకు జీవించాలి. ఎవరి కొరకు జీవించాలండి? యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు మాత్రమే మనము జీవించాలి. ఉదాహరణకి పౌలు రక్షణ పొందిన తరువాత తన జీవితం అంతా కూడా క్రీస్తుకు అంకితం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు రక్షణ పొందిన తర్వాత తన జీవితం అంతా క్రీస్తు కొరకు అంకితం చేశాడు. మరి నువ్వు నేను రక్షణ పొందామా లేదా? మారుమనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిజం పొందాం. మరి మనం ఎవరి కోసం మన జీవితాలు అంకితం చేస్తాము? పాపాల కోసమా? శాపాల కోసమా? వ్యభిచారం కోసమా? దరిద్రం కోసమా?
దురాత్మ కోసమా, దుష్ట శక్తుల కోసమా, దేనికోసం నా జీవితం అంకితం చేస్తాను? యేసుక్రీస్తు గురించి నువ్వు జీవితం అంకితం చేస్తావా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, చేసుకోలేదు. పౌలు గారు రక్షణ పొందిన తర్వాత తన జీవితం అంతా కూడా క్రీస్తు కొరకే అంకితం చేశాడు. మరి నువ్వు నేను అంకితం చేస్తామా? హల్లెలూయా. ఈ వాక్యం ఆలకించిన తర్వాత ఇప్పుడు నుంచి అయినా సరే మనం మార్చుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం, మనల్ని మనం తెలుసుకుందాం, మనల్ని మనము నడుద్దాం. ఎవరి కోసం నడాలి? దేవుని కోసం నడాలి. హల్లెలూయా. దేవుని కోసం జీవించాలి. మన జీవితం అంతా కూడా దేవుని కోసమే అంకితం చేయడం కాక. ఇది ఒకటోది. రెండో చూసుకున్నట్టుగైతే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చూడండి, మన ప్రవర్తనలో యేసు స్వభావం కలిగించాలి. ఏంటండి? మన ప్రవర్తనలో, ఎవరి ప్రవర్తనలోనండి? మన ప్రవర్తనలో యేసు స్వభావాన్ని కనిపించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువులు వారు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నడిచే నడవడి, ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రేమించే ప్రేమ, ఇవన్నీ కూడా మనము ఆయన ప్రవర్తనలో యేసు స్వభావం కనిపించాలి మనలో. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వభావం మనలో కనిపించాలి. కనిపించితేనే మనము దేవాది దేవుడిని వెంబడిస్తున్నట్టుగా. హల్లెలూయా. ఉదాహరణ చూసుకున్నట్లయితే అవమానించే వారిని కూడా యేసు క్షమించినట్టు మనము కూడా క్షమించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులు వారు అతనికి పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము పూశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, తిట్టారు, దూషించారు, వేసించారు, అవమానపాలు పరిచారు. ఇన్ని చేసినా సరే, హల్లెలూయా, ఇన్ని